అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై 27 సోమవారం అనగా రేపటి రోజున ఆదిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి అద్భుతాలు ఎన్నో జరగబోతున్నాయి. అలాగే సింహరాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, తెల్లారిన వెంటనే మీ ఇంట్లో జరిగే ఒక ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం మీ జీవితంలో కొత్త మార్పుకు నాందికి పలిగే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఈరోజు మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు దారి చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముఖ్యంగా మీకు వీలైతే కనుక ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని అంశాలు మీ జీవిత పరిస్థితులకు ఎంతగా దగ్గరగా అనిపించవచ్చు. ఈ వీడియోలో రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సమయాలు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ప్రయాణ ఫలితాలు, చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా పూర్తి వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వీక్షించండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందించండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని ఆలస్యం చేయకుండా సోమవారం సింహరాశి వారికి పూర్తి దిన ఫలితాలను ప్రారంభిద్దాం. సింహరాశి రాశిచక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారండి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, గౌరవం, నిజాయితీ వీరి ప్రధాన లక్షణాలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడగలరు. తమ కుటుంబం, స్నేహితులు, బంధువుల కోసం ఎంత కష్టమైనా భరిస్తారండి. అయితే కొన్నిసార్లు కోపం, మొండితనం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి చెందుతారు. సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు బంగారు రంగు, కాషాయం, లేత ఎరుపు మరియు పసుపు రంగులు మీకు శుభప్రదంగా భావించబడతాయండి. ముఖ్యమైన పనులను వెళ్ళేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఉపయోగించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్టం లేని రంగులు ముదురు నలుపు మరియు ముదురు బూడిద రంగులను ముఖ్యమైన కార్యక్రమాల్లో వీలైనంత వరకు నివారించడం మంచిదిగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు 1, 3, 9. రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. అనుకూలంగా లేని సంఖ్యలు 6 మరియు 8. సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించడం మంచిది. ప్రయాణానికి శుభదిక్కు తూర్పు మరియు ఈశాన్య దిశలలో చేసే ప్రయాణాలు శుభప్రదంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయని, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి రేపటి రోజు ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి. ముఖ్యమైన పత్రాలు, నగదు, మొబైల్ వంటి విలువైన వస్తువులకు జాగ్రత్తగా ఉంచుకోండి. రాత్రి ఆలస్యంగా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రేపటి రోజు అధిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉందండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది. అనారోగ్య సమయంలో ఏ దేవత ఆరాధన చేయవచ్చు. సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. శివాలయంలో జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించండి. మానసిక ప్రశాంతత కోసం పరమేశ్వరుని ఆరాధించండి. ధైర్యం, శక్తి కోసం ఆంజనేయ స్వామి వారిని స్మరించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కోసం సూర్య భగవానుడికి ఉదయం ఆర్జ్యం సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేయవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య శ్రేయస్సు కోసం మహామృత్యుంజయ మంత్రం జపించడం అనేక మంది భక్తులు ఆచరించే ఆధ్యాత్మిక సాంప్రదాయం. రేపటి రోజు ప్రశాంతమైన మనసుతో పెద్దల ఆశీర్వాదం తీసుకొని దైవనామస్మరణతో ప్రతి పనిని ప్రారంభిస్తే రోజంతా సానుకూల భావనతో ముందుకు సాగేందుకు మంచి ఆధ్యాత్మిక బలం లభిస్తుందని విశ్వసిస్తారండి. ఇక సింహరాశి వారికి తెల్లారిన వెంటనే మీ ఇంట్లో జరిగే కొన్ని శుభ పరిణామాల గురించి ముందుగానే తెలుసుకుంటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. రేపటి రోజు మీ జీవితంలో ఆశాకిరణం కనిపించే కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అని, వీలైతే ప్రశాంతంగా ఒంటరిగా ఈ వీడియోని వినడానికి ప్రయత్నించండి అని చెప్పాను. రేపటి రోజు ఉదయం నుంచే మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీ మనసుకు ఊరటనివ్వవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తగ్గి ఆనందకరమైనటువంటి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు లేదా కొత్త ప్రణాళికలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చండి. ఇంటర్వ్యూకు పిలుపు రావడం, దరఖాస్తు చేసిన ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అందడం లేదా కొత్త ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ కృషికి ఆపకుండా కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఆర్డర్లు లేదా నిలిచిపోయినటువంటి పనులు ముందుకు సాగే సూచనలు అయితే ఉన్నాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారంలో క్రమంగా పురోగతి
పురోగతి కూడా కనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభించే పరిస్థితులు ఏర్పడవచ్చండి. నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు కావడం, రావాల్సిన డబ్బు అందడం లేదా ఖర్చులపై నియంత్రణ సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. రుణభారం తగ్గించే దిశగా అడుగులు వేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా అనిపించవచ్చు. కుటుంబ జీవిత పరంగా పెద్దల సహకారం లభిస్తుంది. వారి సలహాలతో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారికి ఆశాజనకమైనటువంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. పిల్లల చదువు, ఉద్యోగం లేదా వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి సమాచారం అయితే అందవచ్చండి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి దంపతుల నిరాశ చెందకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ దైవ స్మరణతో ధైర్యంగా ముందుకు సాగితే మానసిక బలం కూడా లభిస్తుంది. రేపటి రోజు మీకు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ కృషి, సహనం, దైవభక్తి కలిసి మీ జీవితంలో కొత్త ఆశలకు, మంచి మార్పులకు మార్గం చూపే అవకాశం కూడా ఉందన్నమాట. అనుకూలమైనటువంటి రంగాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు రావచ్చండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. నిలిచిపోయినటువంటి వ్యాపార లావాదేవీలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గి ఖర్చులను నియంత్రించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కూడా లభించవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం లభించే అవకాశం కూడా ఉంది. ప్రతికూలమైనటువంటి రంగాలండి. కోపం మరియు అహంకారం. రేపటి రోజు మీకు పెద్ద సవాలు, మీ కోపం లేదా అహంకార భావం కలగవచ్చు. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా స్పందించండి. స్నేహితులు మరియు పరిచయస్తులు మీతో స్నేహంగా కనిపించే ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సే కోరుకుంటారని అనుకోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు అపార్థాలు సృష్టించే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలను అవసరం లేని వారితో పంచుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలు జాగ్రత్తగా ఉండండి. ప్రతి పత్రాన్ని పరిశీలించి పూర్తిగా తర్వాత సంతకం చేయండి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించండి. రాత్రి ఆలస్యంగా ప్రయాణం చేయాల్సి వస్తే అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య రంగంలో అంటే అలసట, ఒత్తిడి, నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఈ మధ్యకాలంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉండే అవకాశం అయితే ఉందండి. ఎదురుగా పొగిడేవారు, వెనక విమర్శించేవారు కూడా ఉండవచ్చు. అందువల్ల మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు అందరితో పంచుకోవద్దు. మీ పనిపై దృష్టి పెట్టి ఓర్పుతో ముందుకు సాగితే రేపటి రోజు మీకు అనేక అవకాశాలను అందించే రోజు కావచ్చు. రేపు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు అయినప్పటికీ కూడాను సోమవారం శివారాధన చేయడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతి, కార్యసిద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం అనంతరం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయండి. వీలైతే పాలు, నీరు, తేనెతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. అనంతరం ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. శివ పంచాక్షరి స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. సింహరాశి వారికి సూర్య భగవానుడి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనదండి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేయడం లేదా ఓం గృణి సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని జపించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం అన్నమాట. ఈరోజు చేయవలసినటువంటి పరిహారాలు వచ్చేసి సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివాలయంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శివనామస్మరణ చేయండి. ఇంట్లో ధూపం లేదా సాంబ్రాణి వేయడం ద్వారా పవిత్ర వాతావరణాన్ని కూడా కల్పించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతి ముఖ్యమైన పనిని కూడా ప్రారంభించండి. రేపటి రోజు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పేదలకు అన్నదానం చేయండి. శివాలయంలో కొబ్బరికాయ, పండ్లు లేదా బిల్వదళాలు సమర్పించండి. గోమాతకు పచ్చిగడ్డి లేదా పశువులకు తగిన మేత వేయండి. పక్షులకు ధాన్యం చల్లండి. దాహంతో ఉన్నవారికి తాగునీరు లేదా మజ్జిగ అందించడం కూడా పుణ్యకార్యంగా భావించబడతారన్నమాట. రేపటి రోజు అహంకారం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. శివుని నామస్మరణ చేస్తూ రోజును ప్రారంభించి సూర్య భగవానుడికి నమస్కరించి మీ కులదేవత ఆశీర్వాదం కోరితే రోజంతా మానసిక ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారన్నమాట. పరమేశ్వరుని కృప, సూర్య భగవానుని అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.